మాయా సుధీరుడు. పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఆశయం తేలికగా సిద్ధించకపోవటానికి కారణం నీకు మానవాతీత శక్తులు లేకపోవటమే అనుకున్నట్టయితే అది భ్రమ అనుకో. అతీత శక్తులతో ఆశయ సిద్ధి జరగదనటానికి నీకు మైత్రేయుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉజ్జయిని నగరాన్ని సుధీరుడనే రాజు పాలించే కాలంలో అతని ఆస్థానంలో వీరదాసు అనే గొప్ప శిల్పి ఉండేవాడు. ఈ శిల్పికి మైత్రేయుడని ఒక తమ్ముడు ఉండేవాడు. ఈ మైత్రేయుడు హిమాలయాలలో చాలా కాలం తిరిగి అనేక మంది యోగసిద్ధి గల వారికి సేవ చేసి ఒక అద్భుత శక్తి సంపాదించుకుని వచ్చాడు. అతను సంపాదించిన అపూర్వ శక్తి ఏమంటే శిల్పాలకు ప్రాణం పొయ్యటం. మైత్రేయుడు తన అద్భుత శక్తిని రాజు ఎదుట ప్రదర్శించగోరి తన అన్న చేత 2 స్త్రీమూర్తులను తయారు చేయించి నిండు సభలో ఆ 2 స్త్రీ విగ్రహాలకు ప్రాణం పోశాడు. అది చూసి రాజుతో పాటు సభలోని వారంతా చాలా ఆశ్చర్యం చెందారు. సుధీర మహారాజు మైత్రేయుణ్ణి ఎంతగానో మెచ్చుకుని అతన్ని తన ఆస్థానంలో ఉండిపొమ్మని కోరాడు. మైత్రేయుడు అందుకు సమ్మతించాడు. కాలక్రమేణా సుధీరుడికి మైత్రేయుడికి గాఢమైన స్నేహం ఏర్పడింది. ఒకసారి సుధీరుడికి తన ప్రతిరూపాన్ని సజీవంగా చూడాలన్న కోరిక కలిగింది. అతను తన కోరికను మైత్రేయుడికి తెలిపితే మైత్రేయుడు అతని కోరిక తీర్చడానికి సమ్మతించాడు. మైత్రేయుడు తన అన్న వీరదాసు చేత సుధీరుడి ప్రతిమ రాతిలో నిర్దిష్టంగా తయారు చేయించి దానికి తన ఇంటనే ప్రాణం పోసి అర్ధరాత్రి వేళ ఆ మాయా సుధీరుణ్ణి వెంటబెట్టుకుని రాజభవనానికి బయలుదేరాడు. అన్ని దేశాల రాజధానులలో లాగే ఉజ్జయినిలో కూడా శత్రు గూఢచారులు ఉండేవారు. మాయా సుధీరుణ్ణి చూసి రాజే అనుకుని కొందరు శత్రు గూఢచారులు అతని పైన పడి చంపి పారిపోయారు. తెల్లవారేసరికల్లా రాజును ఎవరో హత్య చేశారన్న వార్త నగరమంతా పొక్కింది. అయితే హత్య అయినది మాయా సుధీరుడని, అసలు సుధీరుడు కాడని ప్రకటన జరిగింది. దానితో ప్రజలు తృప్తిపడ్డారు. కానీ రాజ్యంలోని దుష్టశక్తులు ఆ సంఘటనను అలా పోనీయలేదు. హత్య అయినది రాజేనని, రాజునంటూ వ్యవహరిస్తున్నదే మాయా సుధీరుడని, ఆ మాయా సుధీరుణ్ణి అడ్డం పెట్టుకుని మైత్రేయుడే రాజ్యం పాలిస్తున్నాడని ద్రోహులు వదంతి పుట్టించారు. రాజుకు మైత్రేయుడికి గల గాఢమైన స్నేహం మూలంగా ఈ వదంతి ప్రజలకు నమ్మదగినదిగా కనబడింది. మామూలు జనం ఈ మాట నమ్మటంలో వింతలేదు. అంతఃపురంలో రాణుల దగ్గర నుంచి దాసీ జనాల దాకా అందరూ సుధీరుడు మాయా సుధీరుడేమో అన్న సంశయంతో బాధపడసాగారు. తన పరిస్థితి ఎలా పరిణమించినది సుధీరుడు సులువుగానే గ్రహించి చాలా బాధపడ్డాడు. ఈ సమస్యకు పరిష్కారం ఉన్నట్టు అతనికి తోచలేదు. అందుచేత అతను మైత్రేయుణ్ణే ఏదన్నా పరిష్కార మార్గం చూడమన్నాడు. మైత్రేయుడు కూడా ఈ విషయం ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి ఒకే ఒక ఉపాయం తోచింది. మైత్రేయుడు తన అన్న చేత తనలాంటి విగ్రహం తయారు చేయించి దానికి ప్రాణం పోసి ఆ నకిలీ మైత్రేయుణ్ణి వెంటపెట్టుకుని ఒక రాత్రి రహస్యంగా రాజు వద్దకు వెళ్ళాడు. సుధీరుడు ఇద్దరు మైత్రేయులను చూసి నిర్ఘాంతపోయి, మీలో అసలు మైత్రేయుడెవరు? నాకు అంతుబట్టకుండా ఉన్నది అన్నాడు. మహారాజా, నేను అసలు మైత్రేయుణ్ణి, ఇతను నకిలీ మైత్రేయుడు. మీరు నిండు కొలువులో ఈ నకిలీ మైత్రేయుడి మీద రాజద్రోహ నేరం మోపి ఉరి తీయించండి, పరిస్థితి చక్కబడుతుంది అన్నాడు మైత్రేయుడు. మరి నీ సంగతి అని సుధీరుడు అడిగాడు.
నేను ఎవరికంటా పడకుండా హిమాలయాలకు తిరిగిపోయి అజ్ఞాత జీవితం గడుపుతాను. మీ మీద ప్రజలందరికీ ఏర్పడిన అనుమానం తొలగిపోతుంది అన్నాడు మైత్రేయుడు. ఆ రాత్రే మైత్రేయుడు రాజోద్ద సెలవు పుచ్చుకుని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం సుధీరుడు నిండు సభలో నకిలీ మైత్రేయుడి మీద రాజద్రోహ నేరం మోపి ఉరిశిక్ష విధించాడు. నకిలీ మైత్రేయుణ్ణి ఉరి తీసినప్పుడు చూడటానికి ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. రాజునని చెప్పుకుంటున్నవాడు మాయా సుధీరుడు కాడని అందరికీ నమ్మకం కుదిరింది. బేతాళుడు ఈ కథ చెప్పి మైత్రేయుడు చేసిన పని సరి అయినదే అనటానికి సందేహం లేదు. కాని అతనిలో ఉండిన అతీత శక్తి అలాంటి దుష్ఫలితాలు ఇయ్యటానికి, చివరికి అతను జీవన్మృతుడిగా హిమాలయాలలో జీవితం గడపవలసి రావటానికి కారణం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అలౌకిక మానవాతీత శక్తులు లౌకిక జీవితానికి ఎలా పనికి వస్తాయో ఎవరూ చెప్పలేరు. వాటి ఫలితాల మీద మనుషులకు ఎలాంటి అధికారమూ ఉండదు. విగ్రహాలకు ప్రాణం పోయటం మాత్రమే తెలిసిన మైత్రేయుడు లౌకిక జీవితంలో రాణించే అర్హత గలవాడని చెప్పటానికి లేదు. అతనికి ఊరు పేరు లేని బతుకు తప్ప మరొకటి ఉండటానికి వీల్లేదు. ఆ సంగతి అతని అసాధారణ శక్తి చాటున వెంటనే స్పష్టం కాలేదు. ఆ శక్తి వల్ల దుష్ఫలితాలు కలిగినాకనే అది స్పష్టమైంది. మైత్రేయుడు హిమాలయాలకు తిరిగిపోవటం చాలా సహజం అని సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.